గుర్తుకే. పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్నగా రాకంటే ముందు మన ప్రాంతంలోని సమస్యలు వాస్తవంగా చాలా మంది కూడా చెప్ప వార్డుల అదేవిధంగా 9వ వార్డుకు 151 రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు 1వ వార్డు 12 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 9వ వార్డులో 25 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఒకటి మనవి చేస్తున్నామా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదమ్మా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఏ ఇందిరమ్మ ఇల్లు ఏ సోదరి మనకి లక్ష్మణ్ కుమార్ మీ అన్న అని చెప్తున్నా. మన గోదావరి పవిత్రమైన గోదావరి ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. మన కళ్ళ ముట్టిన మన మున్సిపాలిటీ నీళ్ళు కలుస్తా ఉంటాయి. ఏ రోజు ఏ నాయకుడు పట్టించుకోలేదమ్మా. మేమే రాజులం, మేమే మంత్రులం, ఛాతి కొట్టిన నాయకుడు కూడా పట్టించుకోలే. మీ అన్నగా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీకు చేతులు జోడి దండం పెట్టి చెప్తున్నామా, 24 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా నేను తీసుకొచ్చిన విషయాన్ని చెప్తున్నా. 15 వార్డుల లోపల, ఈ మున్సిపల్ వార్డు లోపల 1వ వార్డు నుంచి 15 వార్డు వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన సీసీ రోడ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన సైట్ రైళ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయం లోపల సుమారు 30 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారితో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ వార్డుల లోపల ఈ రోజు ప్రగతిలో ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తున్నా. 30 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా ముద్రాజు కుల బాంధవులు కానీ, మా యొక్క ముందుగా కుల బాంధవులు కానీ, మా యాదవ్ కుల బాంధవులు కానీ, మా గౌడ కుల బాంధవులు కానీ, అదేవిధంగా మా యొక్క పద్మశాలి కుల బాంధవులు కానీ, మా మాదిగ కుల బాంధవులకు కానీ, మా మాల కుల బాంధవులకు కానీ సుమారు ఎన్ని కుల సంఘాలు ఉన్నాయమ్మా. ఒక్కొక్క కుల సంఘానికి 10 లక్షల రూపాయల చొప్పున ముద్రించిన వాస్తవాన్ని ముందు చెప్తున్నా. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యల విషయంలో ఒకటి అమ్మా, రాత్రి 9 గంటలు మనం వస్తే మనకు